కాలంలో వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో మన కుల బంధువులు గొర్రె శారదక్క అదేవిధంగా వారి కుమారులు గొర్రె వినయ్ అండ్ గొర్రె అజయ్లు వారు నివాసం ఉంటున్నటువంటి ఈ యొక్క ఇల్లు కరెంటు షాక్ వల్ల అదొక తీగ అనుమానాస్పదంలో అనుమానాస్పదం తాకడం వల్ల ఒక ఇల్లు దగ్ధమైంది. దానిలో భాగంగా మెపా ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పులి దేవేందర్ ముదిరాజ్ అనే నేను, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దండు చిరంజీవి గారు, నీరటి రాజు గారు, సింగారపు రామకృష్ణ గారు, అదేవిధంగా నర్సంపేట డివిజన్ గౌరవ అధ్యక్షులు పిట్టెల కుమార్ గారు, అదేవిధంగా మన యొక్క ఈ గ్రామానికి చెందినటువంటి కుల పెద్దలు నర్సన్న గారు, అదేవిధంగా మన కుల పెద్దలైనటువంటి డైరెక్టర్లు, అదేవిధంగా మన ముఖ్యంగా తిరుపతి అన్న గారి యొక్క ఆదేశాల ప్రకారం మా గ్రామంలో ఈ విధంగా జరిగిందన్న, మరి మెపా ద్వారా మీరు కూడా ఏమన్నా సాయం చేయాలి, తోచినంత సాయం చేయాలనగానే ఆ యొక్క సమాచారాన్ని మన మెపా గ్రూపులలో షేర్ చేసి, అంటే గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది, మనకు తోచినైనా సాయం చేద్దామని పెట్టగానే వివిధ కుల పెద్దలు, ఎంప్లాయీస్, ప్రొఫెషనల్స్ అందరు కలిసి ఒక 25,000 రూపాయలను జమ చేయడం జరిగింది. ఆ 25,000 రూపాయలను కేవలం ఈ యొక్క ఇల్లు నిర్మాణం కోసం మాత్రమే ఇవ్వాలని మన కుల పెద్దలందరి యొక్క ఆదేశాల ప్రకారం వాటిని ఈరోజు శారదక్క వారి కుటుంబ సభ్యులకు మన కుల పెద్ద మనుషుల ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మన కుల బాంధవులు, యూత్ వారు సంబంధించిన వాళ్ళు కూడా కొన్ని అమౌంట్ గ్యాదర్ చేయడం జరిగింది. వీటిని అన్నిటి కలిపి ఒక వారం 10 రోజులలో వారి యొక్క పక్కా గృహాన్ని నిర్మించడానికి మన గ్రామ పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. కావున రానున్న కాలంలో వీరికి ఎలాంటి ఉద్యోగ అవకాశాలను కూడా మన మెపా తరఫున హైదరాబాద్లో కంప్యూటర్ విద్య కోసమైనా మనం మాట్లాడడం జరిగింది. ఫార్మా ఇన్స్టిట్యూట్లో ఆ పిల్లలకు వారికి కూడా విద్యను మనం ఇచ్చి ఆ యొక్క జాబ్ ప్లేస్మెంట్ను కూడా ఇవ్వడానికి మేము నిశ్చయించుకోవడం జరిగింది. కావున మీ అందరూ ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు మీకు తెలుసు కాబట్టి రానున్న కాలంలో మన జాతిలో, ముఖ్యంగా మన జాతిలో వెనుకబడ్డం కాబట్టి రూపాయి కూడగట్టుకొని మన జాతి యొక్క అభివృద్ధి కోసం మనం ఇస్తున్నాము. ఇదే ఐక్యత రానున్న కాలంలో ప్రదర్శించి ఏ కష్ట సుఖాలు వచ్చినా మనం ముందు వరుసలో ఉండి మనం నినాదాన్ని ఎత్తుకోవాలని తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి మన మెపా సభ్యులు కానీ, ముదిరాజ్ ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా మన మత్స్యకారులైనటువంటి మన కుల బాంధవులు కానీ అందరము కలిసికట్టుగా ముందుకెళ్దాము, ఆపదలో ముందు ఉందామని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై ముదిరాజ్, జై మెపా, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. మనకు ఒక వేదికగా కూడా మనం దీన్ని పాజిటివ్గా తీసుకొని ఒక 2 వాక్యాలు మాట్లాడవలసిందిగా పెండ్యాల కృష్ణ గారిని కోరడం జరుగుతుంది. మాదనపేటలో జరిగిన ఇల్లు మన కుల బాంధులకు తోచిన సాయం చేయడానికి సమాచారం ఇచ్చిన ముందుగా తిరుపతి గారికి మా ధన్యవాదాలు. మనము కులం ఐక్యత కోసానికి మెప్పా అనే ఒక ఆర్గనైజేషన్ అనేది ఎక్కడ మన కుల బాంధవులకి ఎలాంటి చిన్న హామీ జరిగినా కూడా దాన్ని ముందుగా నేను ఉన్నానండి, వెంట ఉంటానంటూ మన కులంలో ఉన్న ఉద్యోగులందరికీ ఐక్యబద్ధంగా అయి ఆర్థికంగా ఎలాంటి కార్యక్రమం జరిగినా కూడా కులంలో ఉన్న చాలా పేద కుటుంబాలకు వాళ్ళకు ఆర్థిక భరోసా ఉండడానికి ముందుకు వచ్చి మన గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు పులిదేవేందర్ గారికి నాకు ధన్యవాదాలు ముందుగా. ఎందుకంటే ఎన్నో సంఘాలు, ఎన్నో కార్యాచరణలు ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా వారికి తోడుగా